టైమ్ అండ్ వర్క్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చాలా మంది చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ చేస్తూ ఉంటారు. మనం ఈజీగా చేద్దాం. అదేంటంటే ఏ అండ్ బి అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారంట. ఏ అనేవాడు 50% ఆఫ్ ద వర్క్ ని 9 days లో చేస్తాడు. అలాగే బి అనేవాడు 25% ఆఫ్ ద సేమ్ వర్క్ ఏదైతే ఉందో దాన్ని 9 days లో చేయగలుగుతాడు. అయితే ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఏ ప్లస్ బి అంటే ఏ అండ్ బి కలిసి చేసినట్లయితే 9 days వాళ్ళిద్దరు వర్క్ చేసినట్లయితే ఇద్దరు కలిసి 9 days వర్క్ చేశారంటే ఎంత పర్సెంట్ ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్ చేయగలుగుతారు అని అడిగాడు. సో వీళ్ళిద్దరు ఆల్రెడీ 9 days వర్క్ చేశారు. సో నేను చేస్తానంటే డైరెక్ట్ గా వీడు 9 days లో ఎంత వర్క్ చేస్తున్నాడు, అలాగే వాడు 9 days లో ఎంత వర్క్ చేస్తున్నాడు, ఇద్దరిని యాడ్ చేసేస్తే మనకు 9 days వర్క్ వచ్చేస్తుంది కదా. సో ఇది 9 days ని ఈక్వల్ చేసుకుంటాను. సో 50% ప్లస్ 25%, ఇద్దరు కలిసి 9 days వర్క్ చేసినట్లయితే 75% ఆఫ్ ద వర్క్ ని కంప్లీట్ చేయగలుగుతారు. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అయితే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ అని మీకు ఇచ్చారు. అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే అరే నేను మ్యాథ్స్ లో వీక్